హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. టుడే వీడియో కీమా ఫ్రై. ఇది ఒక సబ్స్క్రైబర్ అడిగారన్నమాట, ఈజీగా కీమా ఫ్రై చూపించమని, అందుకే చూపిస్తున్నాను. ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేయాలి. ఫ్రై కదా, ఆనియన్స్ ఎందుకు అంటే అది కీమా ఫ్రై కదా, మరీ దగ్గరికి వస్తే పొడి పొడిగా అయిపోద్ది. అందుకని ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటే దగ్గరగా వచ్చాక చాలా బాగా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేస్తే త్వరగా ఫ్రై అవుతాయి కదా, అందుకైతే యాడ్ చేశాను ముందు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత ఇందులో కీమాని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని అదైతే వేసుకోవాలి. కీమా ఎప్పుడు జల్లెడ టైప్ ఉంటుంది కదా, బుట్టలాగా, అందులో వేసి అయితే క్లీన్ చేసుకోండి. లేదంటే మొత్తం కీమా అంతా షింక్లోనే ఉంటుంది. ఇది కొంచెం కాసేపు అలా పైకి మూత పెడితే వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇందులో 1 స్పూన్ మీరు కారానికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుని, ఇంక ఇప్పుడు 1 గ్లాస్ చిన్ని గ్లాస్ మాట వాటర్ అయితే యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టి 3 to 4 విజిల్స్ అయితే రావాలి. మటన్ కదా, అందుకని కొంచెం కీమా అయినా 3 విజిల్స్ వస్తే సరిపోతాయి, లేకపోతే కుక్ అవ్వదు. తర్వాత ఇంకా విజిల్ అంతా ఆవిరి అయిపోయిన తర్వాత మూత తీసి ఆ గ్యాస్ ఉంటుంది కదా, బెల్ట్, అదైతే వాటర్లో వేసుకోవాలి, లేకపోతే త్వరగా హార్డ్ అయిపోతుంది అన్నమాట. చాలామందికి అయితే ఐడియా ఉంటుంది, ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే నేను చెప్తున్నాను. ఇందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని, సాల్ట్, ఇంకా గరం మసాలా, మన వీడియోస్లో ఉంటుంది గరం మసాలా, అది చేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఆ గరం మసాలా కూడా యాడ్ చేసి కాసేపు ఉడికించాలన్నమాట. ఇందులో నేను ఏంటంటే వెల్లుల్లిపాయలు 5, 6 కొంచెం ఒలిచి ఆ గుండులా ఉండేవి అయితే వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా అలా యాడ్ చేసి చూడండి ఒకసారి, అది అందులో ఆ మటన్లో కుక్ అయ్యి. ఇంకంతే, ఫైనల్గా కొంచెం తక్కువగా వేసుకోవాలి కరివేపాకు, కొత్తిమీర, ఎందుకంటే లేదా ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. ఇంకా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుని కొత్తిమీర అయితే వేసుకుని దింపేసుకుంటే సరిపోద్ది. ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్